ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో కార్వాల్ ప్లస్ మరియు ఈజీ బ్రీత్ ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్యాబ్లెట్స్ని మనం జలుబైన టైంలో యూజ్ చేస్తూ ఉంటాము. కాంపోజిషన్, దీనిలో ఉండే ఎలిమెంట్స్ వచ్చేసి దీనిని ఇన్హాలెంట్ క్యాప్సూల్స్ అని కూడా అంటారు. దీనిని డీకంజెస్టెంట్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. క్లోరోథైమోల్ 5 mg, యూకలిప్టస్ 12 mg, క్యాంఫర్ 25 mg, టెర్పిన్ 125 mg, మెంథాల్ 55 mg ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్వి. నెక్స్ట్ వచ్చేసి ఉపయోగాలు. దీనిని సాధారణ జలుబు, మనకి ఏదైనా కోల్డ్ ఉన్నప్పుడు మరియు దగ్గు అంటే కఫ్ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ క్యాప్సిల్ని తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా మనకి ముక్కు దిబ్బడ, బ్లాకేడ్ నోస్ ఉన్నప్పుడు కూడా ఈ క్యాప్సిల్ని తీసుకోవడం వల్ల తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్నిసార్లు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు మన తల అనేది బరువుగా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో కూడా ఈ క్యాప్సిల్ని బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా సైనస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఈ క్యాప్సూల్ని యూజ్ చేయొచ్చు. ఇంకా బ్రాంకైటిస్ లాంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ క్యాప్సూల్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా ఈ క్యాప్సూల్ని తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకి ఏదైనా బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా, జలుబు ఎక్కువగా అయినప్పుడు, నోస్ మొత్తం బ్లాక్ అయినప్పుడు, శ్వాస సరిగా ఆడని టైంలో కూడా, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్న టైంలో కూడా ఈ క్యాప్సూల్ని యూజ్ చేయొచ్చు. హౌ టు టేక్ కార్వాల్ ప్లస్. ముందుగా ఒక క్యాప్సూల్ని తీసుకొని కట్ చేసి దాన్ని చివరన కట్ చేసి బాగా మరిగిన వేడి నీళ్ళలో వేసి తర్వాత టవల్తో ఆ బౌల్ని మన ఫేస్ని కవర్ చేసి ఆవిరి అనేది మన నోస్ ద్వారా పీల్చాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనిని పొద్దున మరియు సాయంత్రం 2 times వాడచ్చు. కానీ మన కంటి చుట్టూ అంటే అరౌండ్ ఐస్ మరియు నోట్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ కంట్లో పడితే మనం వెంటనే చల్లటి నీటితో వెంటనే కడిగేయాలి. దీనిని అబోవ్ 3 years వాళ్ళకి ఉపయోగించవచ్చు. ఒకవేళ కంట్లో పడితే వెంటనే కడిగేయాలి. సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు ఎక్కువగా ఏముండవు సైడ్ ఎఫెక్ట్స్, కానీ కొంచెం అయితే వామిటింగ్ సెన్సేషన్, స్లీపీనెస్ అనేది ఉంటుంది. సేఫ్టీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ క్యాప్సూల్ని జస్ట్ మనం శ్వాస ద్వారా మాత్రమే తీసుకోవాలి. అంటే నోటి ద్వారా తీసుకోవడం కానీ చేయకూడదు. దీనిని టాబ్లెట్ లాగా వేసుకోకూడదు, నోటి ద్వారా తీసుకోకూడదు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి దీనిని బాడీకి అప్లై చేయడం లాంటివి కూడా చేయకూడదు. ఎలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి. ఈ 3 things మాత్రం చేయకూడదు. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనిని అబోవ్ 3 years పిల్లలకి వాడొచ్చు. దీనిని 2 to 3 minutes కంటే ఎక్కువగా పీల్చకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.